హలో గుడ్ మార్నింగ్. సో ఈ ఈస్టర్ బ్రేక్కి మళ్ళీ మేము ట్రక్ తీసుకున్నాం అండ్ ఎక్కడికి వెళ్తున్నామంటే సో 1 డే ట్రిప్ అనమాట, మళ్ళీ లాస్ట్ సిటీ. సో రండి చూసేద్దాం. లాస్ట్ సిటీ అంటే ఇండోర్ వాటర్ పార్క్. మాకు స్ప్రింగ్ వచ్చేసినా సరే ఇంకా కూడా వాటర్ అంతా చాలా చల్లగానే ఉంటుంది. అవుట్డోర్లో మేము ఇంకా కూడా ఎంజాయ్ చేయలేము. సో ఈ ఇండోర్ వాటర్ పార్క్కి వెళ్ళడానికి మేము ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్గా ప్లాన్ చేస్తున్నాం కానీ కుదరట్లేదు. మొత్తానికి ఈ ఈస్టర్ బ్రేక్లో 1 డే మేమైతే దీనికి డెడికేట్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఆల్మోస్ట్ 6 ఫ్యామిలీస్ అందరం కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట. అందరూ కార్లో వెళ్తే ట్రక్లో కొంతమంది పిల్లలు ఇంకా మేము పెద్దవాళ్ళము టర్న్స్ తీసుకొని ట్రక్ని ఎంజాయ్ చేస్తూ ట్రక్ డ్రైవింగ్ చేసుకుంటూ లాస్ట్ సిటీకి వెళ్ళాము. అండ్ మీరు చూస్తే అనుకోకుండా స్ప్రింగ్ వచ్చేసినా సరే ఫుల్ స్నో కూడా పడింది అనమాట ఆన్ ద వే మా డ్రైవ్లో. కానీ ట్రక్లో పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు. ఈ పర్టికులర్ క్యాబిన్ ట్రక్లో అయితే టోటల్గా 6 పీపుల్ కూర్చోవచ్చు అనమాట. పిల్లలు మాత్రం గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేశారు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని. అండ్ వెనకాల కంటైనర్లో రాళ్ళు మాత్రం ఉంటాయి, ఎందుకంటే ముందర క్యాబిన్ వెయిట్ని బ్యాలెన్స్ చేసేదానికి. సో లగేజ్ ఏదన్నా ఉంటే కూడా మేమైతే ఈ క్యాబిన్ లోపలే పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ట్రక్లో స్పీడ్ లిమిట్ మాత్రం 90 km/hకి సెట్ చేసేసి ఉంటుంది. సో మేము అంతకు మించి అయితే స్పీడ్ వెళ్ళలేము. కానీ 2 hours ఎలా గడిచిపోయిందో తెలియలేదు, పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఎప్పుడో వచ్చేసాము. సో లాస్ట్ సిటీకి ఇంకొక పేరు గుస్తాఫ్స్ వీక్ అనమాట. సో అందరం కలిసి కరెక్ట్గా అనుకున్న టైం ప్రకారం రీచ్ అయిపోయి లోపలికి కూడా ఎంటర్ అయిపోయాము. 10:30కి అనమాట మేము బుక్ చేసుకున్న స్లాట్. సో 10:30కి అందరం అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. వాటర్లో దిగడానికి రెడీనా? టైం అయిపోతుంది. టైం అయిపోతుందా? ఏం పర్లేదు, నీళ్ళలో పోయి ఊరడమే. టికెట్స్ అయితే మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం కాబట్టి ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ చూపించామంటే మాకైతే ఇలా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బ్యాండ్ ఇచ్చారనమాట. అది వేసుకొని ఎంటర్ అయిపోవడమే లోపలికి. ఈ వాటర్ పార్క్లో మొత్తం కూడా వాటర్ రైడ్స్ మాత్రమే ఉన్నాయి, డ్రై రైడ్స్ ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ అయితే డ్రెస్ చేంజింగ్కి గర్ల్స్కి తనిగా బాయ్స్కి తనిగా రూమ్స్ అయితే అలొకేట్ చేసేసారు. సో ముందుగా అయితే డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని తర్వాత షవర్ చేసుకున్నాకే లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. అది బేసిక్ రూల్స్. అండ్ ఆ షవర్ పాయింట్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రీ ఉంటుంది, అక్కడ మళ్ళీ మనం ట్యాగ్ చూపిస్తే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో ఈ హోల్ వాటర్ పార్క్ కూడా మార్నింగ్ 9 నుంచి 6 వరకు ఓపెన్ ఉంటుంది. కానీ మనకు టైం స్లాట్స్ మాత్రం 5.5 to 6 hours మాత్రమే ఒక్కొక్క స్లాట్ అన్నట్టుగా ఇస్తాడు. సో మనకి కన్వీనియంట్గా ఒక స్లాట్ బుక్ చేసుకొని ఇంకా ఆ టైంకి ఎంట్రీ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం చేసేయాలన్నమాట. యుక్త ఏజ్ పిల్లలకి మాత్రం జస్ట్ 1 to 2 రైడ్స్ ఉన్నాయి. ఇంకొన్ని రైడ్స్ పేరెంట్స్ తోటి చేసేయగలిగినవి లాగా ఉన్నాయన్నమాట. కానీ ఆ పర్టికులర్ ప్లేసెస్లో మాత్రం వాటర్ చాలా అంటే చాలా వామ్గా ఉంది. ఈవెన్ బేబీస్ని కూడా ఆ వామ్ వాటర్లో కూర్చోపెట్టేసేంత వామ్గా ఉందన్నమాట వాటర్. ఇంకా పెద్దవాళ్ళ పూల్కి వచ్చేసరికి అది కొంచెం చల్లగా అనిపించింది నాకు కంపేర్ టు కిడ్స్ది. బాగుందా ఇట్ట బాగుందా? బాగుందా? మళ్ళీ ఇట్ట పోవాలి, మళ్ళీ మెట్లు ఎక్కి అట్లా పోవాలి. ఉన్నవి 2 రైడ్సే అయినా మార్చి మళ్ళీ అవే ఎక్కారనమాట. అసలు వాళ్ళకైతే అస్సలు బోరే కొట్టలేదు. ఇంక ఈలోపు కొంతమంది బాయ్స్ వెళ్ళి పెద్ద రైడ్స్ ట్రై చేద్దామని వెళ్ళారు.
పెద్దవాళ్ళకైతే టోటల్ మీద 6 వాటర్ రైడ్స్ ఉన్నాయన్నమాట. 6లోకి ఈ గ్లోబ్ లాగా కనిపించేది మాత్రమే కొంచెం డేంజరస్ అనిపించింది నాకు. మిగిలినవన్నీ రైడ్స్ కూడా ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ ఉండే పిల్లలందరూ కూడా చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇలా ఫ్రీ లైఫ్ జాకెట్స్ అయితే కిడ్స్ అందరూ తీసుకొని వాడుకునేటట్టు పెట్టారనమాట. దీనికైతే సపరేట్గా ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కిడ్ వెయిట్ చూసుకొని ఆ పర్టికులర్ లైఫ్ జాకెట్ చూసి వేసేసుకోవడమే. ఆ పెద్ద రైడ్స్తో పాటు ఇంకొన్ని స్లైడర్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట మిడ్ ఏజ్ పిల్లల కోసము. ఇంకా యుక్తానైతే నేను దీనిలోకి తీసుకెళ్లాలని అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళాక వాటర్ ఫోర్స్ చూసి చాలా భయం అనిపించింది. నాకే స్విమ్మింగ్ రాదు, మళ్ళీ నేను ఆ పిల్లని పడిపోతే ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా పిల్లలు కూడా ఇలాంటి లాంగ్ స్లైడర్స్లో ట్రై చేయాలని అనుకున్నారు, కానీ బట్ వాళ్ళకు కూడా చాలా భయం అనిపించింది. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఫోర్స్గా వచ్చింది వాటరు. సో ఇంకా మేము పిల్లల్ని ట్రై చేయనివ్వలేదు. సో టెరీష్ అండ్ మా ఆయన అయితే దీంట్లో ట్రై చేశారనమాట. ఈ పిల్లలు మాత్రం ఆపకుండా కంటిన్యూస్గా దీంట్లో స్లైడ్ అవుతూనే ఉన్నారు. అది రైడ్స్ ఎక్కినా చిన్న ఏది బాగుంది చిన్న? నేనైతే జనరలీ రైడ్స్ ఫేవరెట్ పర్సన్ అయితే కాదు. సో ఇంకా పిల్లలతో కూర్చొని ఇక్కడే ఉండిపోతున్నానని మా ఆయన వచ్చి బలవంతంగా నన్ను రైడ్స్ అసలు ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది అని తీసుకెళ్ళాడు అనమాట. సో ఇక్కడ ఏమో ఇవి టర్నింగ్స్ చూస్తేనే నాకైతే భయం స్టార్ట్ అయింది, నిజంగా చేయగలనా లేదా అని. జనరలీ మనం ఇండియాలో రైడ్స్ ఎక్కినప్పుడు ఇలాంటి స్లైడ్స్ దగ్గర ఎప్పుడు కూడా ఒక మనిషి ఉండి కిందకి దిగేసాక మనల్ని అలో చేస్తాడు కదా. సో ఇక్కడైతే మాకు ఇలా రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్ ఉందన్నమాట. గ్రీన్ వచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. అండ్ ఈ పర్టికులర్ రైడ్ అయితే చాలా సింపుల్గానే అనిపించింది, పెద్ద కష్టమేమీ కాదు. నువ్వు అరవకపోయినా వెళ్తుందిరా ఇది, నువ్వు అరవతుంది మళ్ళా. జై బాలయ్య, జై జై బాలయ్య. లాస్ట్ ఎండింగ్ మాత్రం నాకైతే చాలా భయం అనిపించింది. సో ఇంకక్కడి నుంచి మా ఆయన అయితే ఇంకొకటి చేసేయు, ఇదైతే చాలా సింపుల్, నువ్వు ఫస్ట్ చేసిన దానికన్నా ఇంకా ఈజీ అని మళ్ళీ ఇంకొక రైడ్ అయితే ఎక్కించాడనమాట. అంత అవసరం లేదు, రైడ్ ఏం లేదు. అయ్యో బ్లాక్ ఉంది, అయ్యో మేము ఈ రైడ్స్ చేసేలోపు ఆల్మోస్ట్ లంచ్ టైం అయ్యేసరికి పిల్లలందరికీ ఆకలేసేసింది అనమాట. సో ఈ పర్టికులర్ థీమ్ పార్క్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంట్రా అంటే మనము ఇంటి నుంచి కూడా బాక్స్ తెచ్చుకొని చక్కగా ఇక్కడ ఓవెన్ కూడా దొరుకుతుందనమాట. ఫుడ్ని హీట్ చేసుకొని మంచి ప్లేస్ కూడా ఉంది, కూర్చొని తినచ్చు చక్కగా. రీసెంట్గానే మా ఫ్రెండ్స్ ఒకరు వెళ్ళొచ్చి మాకు ఈ విషయం ముందుగా చెప్పడంతో మేమైతే ఫుడ్ని అంతా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాము. సో లంచ్ టైం అయ్యేసరికి అందరం వచ్చి ఫుడ్ని హీట్ చేసుకొని తినేసి ఇక్కడ చూస్తేనేమో పెద్ద స్విమ్మింగ్ ఏరియా అనమాట. అండ్ పైనుంచి ఎవరైనా జంపింగ్ చేయాలని అనుకున్నా ఆర్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటారేమో ఇక్కడ, మరి రెగ్యులర్గా తెలీదు. సో ఇక్కడైతే మా వాళ్ళు ఆఫ్టర్ లంచ్ కొంతమంది ఇంకా పైనుంచి జంపింగ్స్ చేయడము, ఇంకా పిల్లలు కొంచెంసేపు స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడము చేశారు.
రెడీ లేయి పైకి అమ్మయ్యా. హేయ్యా నాన్న చెప్పు. 1 2 3 గో అంట. యుక్తాకైతే రీసెంట్గానే స్విమ్మింగ్ క్లాసెస్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. సో తనకైతే నేను ఫ్లోటర్స్ తీసుకురావడం మర్చిపోయాను కాబట్టి కొంచెం దగ్గరుండి మేమైతే తనని ఎంటర్టైన్ చేయాలని అనుకున్నాము. ప్లస్ అలాంగ్ విత్ దట్ తను వాటర్ని కూడా ఎంజాయ్ చేస్తే స్విమ్మింగ్ కూడా తొందరగా వస్తుంది అని అనుకున్నాం అనమాట. అందుకనే తన ఫ్రెండ్స్తో పాటు ఫ్లోటర్స్ లేకపోయినా మేము ఇంకా ధైర్యంగా తనని పట్టుకొని ఇంకా స్విమ్మింగ్ చేయించాము. Good job, Yekta. Good job. Sparka. Good job, Arya. Sparka. Vihan, come on, Vihan. Yakkడున్నాయి పింక్ గ్లాస్. Vihu దగ్గరికి పద. పోతుంది. పుష్ వాటర్ని పుష్ చేసుకుంటూ ఏం చేయాలి సార్? యుక్త వస్తుందా విహు వస్తుందా? రెడీ 1 2 3 గో. కమాన్ విహు వచ్చేస్తుంది. యుక్త వచ్చేస్తుంది. విహు వచ్చేసింది. విహు యుక్త కూడా వచ్చేసింది. ఇద్దరు గుడ్ జాబ్. ఈ సామ్రాజ్యం అస్మాకం అజేయం. Yukta, what drives you both of us is music, Yukta. I know. What is that English? Hey, I know that is English. What is that? That English I know. Hey, music drives us, you know. What English combination? Hey, music drives us. Hey, come on, Madhu. Sparka ne cheste pavu drama kudu cheyali. Hey, Sushma. సూపర్. ఎక్కు. చేసిందిగా. ఏ ఆ పిల్లకి చలిగా ఉంది పద. నెక్స్ట్ అయితే మా అందరికీ బాగా నచ్చింది ఇంక్లూడింగ్ కిడ్స్కి. ఇదేంట్రా అంటే అవుట్డోర్ వార్మ్ పూల్ అనమాట. బేసిక్లీ మనం బయట వెదర్కి చాలా చల్లగా ఉంటుంది కదా, జస్ట్ ఇమాజిన్ ఒక వేడిగా ఉండే వాటర్లో కూర్చుంటే ఎలా ఉంటుందో సో అలాగే ఉన్నింది. అందరం అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. అసలు ఇక్కడే మేము ఒక ½ అవర్ ఉండిపోయామన్నమాట. ఫస్ట్ హారిక, సెకండ్ వికాస్, శివ, రమ్య, శివ దాంట్లో కూడా మొట్టేనా మా ఆయన. మా ఆయన విన్నర్ చికెన్ డిన్నర్. సూపర్. గుడ్ జాబ్ యుక్త. అమ్మా. బాండ్ల బంగారు బాండ్ల నీకు అనిపించిందండి నీకు వాళ్ళలో. ఇప్పుడు నువ్వు అన్నది చేస్తారా? లోపలికి వెళ్ళు. యుక్త కూడా లోపలికి వచ్చి చూస్తుంది. లోపల నుంచి చూడాలా? చూడ అన్నయ్య లోపల చాలా సేపు ఉన్నాడు. నువ్వు కూడా గాలి ఎక్కువ తీసుకున్నావు అనుకో, ఎక్కువసేపు వస్తున్నావు అనుకో, ఎక్కువసేపు ఉండొచ్చు లోపల. 1 2 3 గో. లోపలికి వెళ్ళాలి. మీరు కింద కూర్చుంటారన్నారు. ఏం చేస్తున్నారు? కింద కూర్చుంటామన్నారు.
నీళ్ళు కొంచెం వేడిగా ఉండేసరికి ఒక్కటి కాదనుకోండి ఎన్ని విన్యాసాలు చేశారో మా వాళ్ళు అసలు. సుష్మా అవుట్. ఓకే మధు అవుట్. ఇది స్వరూప్ అవుట్. రమ్య అవుట్. హారిక విన్నర్. అప్పటికే చాలాసేపు బయట అవుట్డోర్ పూల్లో ఉండిపోయామని ఇంకా లోపల కూడా వేవ్ పూల్ స్టార్ట్ చేశారనేసి కొంచెంసేపు లోపలికి వచ్చామన్నమాట. పిల్లలతోటి మార్నింగ్ ఫోర్స్ ఎక్కువ ఉందని నేను ఈ స్లైడ్స్ అన్నీ అయితే చెయ్యలేదు. సో ఇవి మా ఆయన చేస్తున్నారు ఇప్పుడు. యుక్త మాత్రం నాన్ స్టాప్గా ఉన్న ఒక్క రైడ్ని ఎన్ని యాంగిల్స్లో ఎన్ని పోజెస్లో కావాలో ముందుకి వెనక్కి జారుతూనే ఉన్నిందనమాట అసలు ఆపకుండా. ఈ యాక్టివిటీ కూడా నాకు చూడ్డానికైతే బాగానే అనిపించింది కానీ చేయడానికి వాళ్ళకి చాలా పిచ్చ కష్టంగా ఉన్నిందంట. మా ఆయన నెక్స్ట్ డే ఇంటికి వచ్చాక కూడా నాకు ఆ రాక్స్ అన్ని పట్టుకొని హ్యాండ్ పెయిన్ అని చెప్పేసి అన్నారు. సో బేసిక్లీ కింద వాటర్లో పడకుండా ఇటు నుంచి అటుకి ఎవరు వెళ్తారు అన్నట్టుగా వీళ్ళు స్టార్ట్ చేశారు. బట్ మోస్ట్లీ అందరూ అయితే కింద పడిపోయారు అన్నమాట. దూకండి. అదే కదా నాన్న పక్క వెయిట్ చేస్తున్నారు జనాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బిఫోర్ స్టార్టింగ్ బ్యాక్ నేనైతే ఒక్క రైడ్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ట్యూబ్ రైడ్స్లో మిగిలిన 2 ఓకే అనిపించింది. ఇది కూడా పెద్ద కష్టంగా ఉండకపోవచ్చు. అండ్ ప్రతిసారి పైకి వెళ్ళిన ప్రతిసారి ఈ ట్యూబ్ రైడ్కే పెద్ద క్యూ ఉండేది. సో బాగుంటుందేమో, ఫన్ ఉంటుందేమో, సరే ట్రై చేద్దాము. అసలు టెరీష్ గడ్ అయితే నేను ఒక్కడనే చేసేస్తానని చెప్పి వాడు సింగిల్ ట్యూబ్ తీసుకొని స్టార్ట్ చేశాడు. సో దీన్ని ఎలాగైనా కొంచెం ధైర్యం చేసి ఎక్కేద్దాము అని దిగేశాను అనమాట. లైన్లో నిల్చుకున్నాము నేను మా ఆయన. బయట చూస్తేనేమో ఈ పైప్ ఫుల్ సర్కిల్ ఉంది. నాకైతే పిచ్చ టెన్షన్ వచ్చింది ఇంకా స్టార్ట్ అయ్యే ముందు. సరే ఇంకొచ్చేసాం, ఏం చెయ్యలేక నేనైతే ఇంకెక్కేసాను. పిచ్చ క్రేజీగా ఉన్నింది రైడ్ మాత్రం. మొత్తం రివర్స్లోనే వచ్చాను నేనైతే. అస్సలు దడుచుకొని వచ్చాను. దిగాక ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ షివరింగ్ ఆగలేదు నాకు.
ఆల్మోస్ట్ మా స్లాట్ టైం అయిపోయేసరికి మేమైతే ఇంకా బయట షవర్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ బాయ్స్కి తనిగా గర్ల్స్కి తనిగా సోనా కూడా అవైలబిలిటీ ఉంది. సో చక్కగా షవర్ చేసేసి కొంచెంసేపు సోనాలో కూర్చొని మళ్ళీ షవర్ చేసేసి డ్రెస్ అప్ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చాక బ్యాండ్ని సబ్మిట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం బ్యాక్. రోహిత్ అన్ని రైడ్లు ఎక్కావా? కార్ పూలింగ్ లాగా మేమైతే పిల్లలందరికీ ట్రక్ పూలింగ్ చేసామన్నమాట. ప్రతి ఒక్క కిడ్ ట్రక్ని ఎక్స్పీరియన్స్ చేసేటట్టుగా ప్లాన్ చేసాము. ఇంకా రిటర్న్లో ఆల్మోస్ట్ మేము స్విమ్మింగ్ చేసి అందరం అయితే అలసిపోయాము. సో డిన్నర్కి ఎక్కడ ఆగుదామా అని ఆలోచించేటప్పుడు ఆన్ ద వే మాకైతే KFC కనిపించింది. సో ఇంకెక్కడ ఆగకుండా స్టార్ట్ అయిపోయి 1 అవర్ డ్రైవ్ చేసుకుంటూ KFC ఎస్కిల్స్తోనాకెళ్ళి ఆగి ఇంకా అక్కడైతే మంచిగా KFC కుమ్మి పడేసాము. ఓవరాల్ లాస్ట్ సిటీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఫన్ అని అనిపించింది. వింటర్లో బయట యాక్టివిటీస్ ఏది ఉండకపోయినప్పుడు మాత్రం ఇలా ఇండోర్ యాక్టివిటీ పిల్లలతోటి చక్కగా 1 డే మొత్తం ఎంగేజ్ చేయించేయచ్చు. చాలామంది నైట్ స్టే తీసుకొని 2 days ఎంట్రీ పాస్ తీసుకుంటారంట. బట్ నాకైతే 1 డేనే సరిపోయింది అని అనిపించింది అక్కడ ఉండే రైడ్స్కి. బాగా సో అదన్నమాట మా లాస్ట్ సిటీ ఎక్స్పీరియన్స్. 1 డే ట్రిప్ కింద మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. అండ్ అందులోనూ మేము ట్రక్లో వెళ్ళేసరికి మాకైతే ఆల్ టుగెదర్ ఇంకా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. కిడ్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు హోల్ డేని. అండ్ మీరు ఇలా సింగిల్ డే ట్రిప్స్కి మీరైతే ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈస్టర్లో. సో నెక్స్ట్ టైం మేము అక్కడికి కూడా ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.